మీరేమో సవాలు విసిరారు లెక్కలు చెప్పాలని, కమిషనర్ కనీసం స్పందించలేదు. మీరు 3 గంటలు ఉన్నా కూడా రాలేదు. ఏమంటారు, అసలు ఏం జరిగిందంటారు? జరిగేది ఏముంది? 9,24,00,00,000 రూపాయల్లో 80% నిధులు కమిషనర్ దోచేశాడు. ఇది వాస్తవం, అక్షర సత్యం. సరే, మేము దోచాడని అంటున్నాం, ఆయన దొయ్యలేదు అంటున్నాడు. లెక్కలు చూపించాల్సినటువంటి బాధ్యత ఒక కమిషనర్గా, ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉండాల్సినటువంటి బాధ్యత తనకు ఉందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, వరద బాధితుల సహాయం చేయమని చెప్పేసి. మరి ఆయన గబాగబా హుటాహుట్టిన మరి 9,24,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. మేము ఖర్చు పెట్టిన దానికి మేమేమి ఇది తప్పు, ఇది చేయకూడదని మేము అంటల్లా. ఆ రోజు చెప్పాం, ఇప్పటికి చెప్తున్నాం, ఎప్పటికి కూడా చెప్తాం. 100% రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనం సాయం అందించాల్సిందే. దానికి తోడు పక్కనే విజయవాడ నగరం కాబట్టి, గుంటూరు విజయవాడ జంట నగరాల్లాగా ఉంటాయి కాబట్టి, అక్కడ ఫ్లడ్ వచ్చింది కాబట్టి, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మనం సాయం చేయాలని చెప్పేసి కూడా నేను ఆ రోజు కమిషనర్ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు కమిషనర్ గారికి చెప్పా, మనం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి పూర్తి లెక్కాపత్రాలు చాలా జాగ్రత్తగా ఉంచండి, సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారికి నేను చెప్పా. కానీ కనీసం ఎవరికి తెలియకుండా, ఒకటి స్టాండింగ్ కమిటీ ఉంది, ఒకటి కౌన్సిల్ ఉంది, కౌన్సిల్లో సభ్యులు ఉన్నారు, మేయర్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఉన్నారు. కనీసం ఎవరికి తెలియకుండా, కనీసం ఎంట్రుకు వాసంతటువంటి సమాచారం అనేది కూడా లేకుండా 9,24,00,000 రూపాయలు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు, అంటే ఆ 7 రోజుల వ్యవధిలో 9,24,00,000 రూపాయలు ఖర్చు పెట్టేశామని చెప్పేసి లెక్కలు చూపిస్తా ఉన్నారు. అంటే 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు తయారు చేశామంటున్నారు. 13 లక్షల చిల్లర టెట్రా పాల ప్యాకెట్లు మేము అందించామంటున్నారు. 4 లక్షల వాటర్ బాటిల్స్ ఇచ్చామంటున్నారు. బిస్కెట్లు అంటున్నారు, అవి అంటున్నారు, ఇవ్వంటారు. ఏదైనా సరే 9,24,00,000 రూపాయల నిధులు మేము ఖర్చు పెట్టాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గుంటూరు నగర ప్రజలకు లెక్కలు చూపిస్తూ ఉన్నారు.